సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్న వారిని అరెస్టు చేస్తున్న పోలీసుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై మండిపడుతూ కోపం వస్తున్నా నియంత్రించుకుంటున్నామని వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెడితే అరెస్టు చేస్తారా? అలా అయితే సినిమా హీరోలను, విలన్లను కూడా అరెస్టు చేయాలంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేరా అని ప్రశ్నించింది. తాజాగా గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి గుంటలు పూడ్చాలంటే ఊరూరా టోల్ కట్టాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. దీనిపై కర్నూలుకు చెందిన టీడీపీ నేత ఒకరు ఫిర్యాదు చేయగా కర్నూలు పోలీసులు వెంటనే స్పందించారు. గుంటూరుకు వెళ్లి ప్రేమ్ కుమార్ ను అరెస్టు చేసి తీసుకొచ్చారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రేమ్ కుమార్ కొడుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కర్నూలు సీఐని ఉద్దేశించి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో స్పందించినంత వేగంగా మిగతా కేసులో ఎందుకు స్పందించారని ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఎన్ని కేసులను ఇలా మెరుపు వేగంతో విచారించారని నిలదీసింది. ఒక సాధారణ పోస్టుపై ఇంత వేగంగా స్పందించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ప్రజల స్వేచ్ఛను హరించేలా పోలీసులు వ్యవహరించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని పోలీసులు వేధించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన పోలీసుల తీరును మరోసారి చర్చనీయాంశంగా మార్చింది, ప్రశ్నించింది.